ఆరాధనా 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 ఆరాధనా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళకమునుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. నేడు వాక్య ధ్యానాంశము సజీవమైన యాగము, లివింగ్ సాక్రిఫైస్. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అక్కడ శ్రేష్టమైన మాటలను అందించినట్లుగా చూస్తుంటున్నాం. అక్కడ మైనారిటీ జ్యూయిష్ క్రిస్టియన్స్ మరియు మెజారిటీ జెంటైల్ క్రిస్టియన్స్ మధ్యలో ఒక సమస్య, విశ్వాసానికి సంబంధించిన ఒక సమస్య వచ్చినప్పుడు మీరు కేవలం విశ్వసించువారు మాత్రమే కాదు కానీ విశ్వసించి దాని ప్రకారముగా జీవించువారిగా, సమర్పించుకుని వారిగా ఉండాలి అంటూ పౌలు భక్తుడు క్రైస్తవులకు, ఆ విశ్వాస భక్తులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాటిలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్యములను ధ్యానం చేద్దాం. మొట్టమొదటి సత్యము ప్రెజెంటేషన్, అర్పణ. పౌలు భక్తుడు ఏమని సెలవిస్తాడంటే, ప్రెజెంట్ యోర్ బాడీస్, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ప్రియులరా, ఈ సమర్పణ అనే పదము గ్రీకు పదములో పరస్థాయి అనే పదము చూస్తాం. ఇది ఎట్టి సందర్భంలో వాడే పదమై ఉంటున్నది అంటే, ఒక యాజకుడు తన అర్పణములను తీసుకొచ్చి దేవుని బలిపీఠము ఎదుట నిలబెట్టి దేవునికి సమర్పిస్తూ దేవుని ఆరాధించిన వాడై ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, పౌలు ఈ పదము, ఈ మాటను వాడబడడానికి కారణం ఏమై ఉంటున్నది అంటే, మన జీవితములో ప్రభు సన్నిధిలో ఆయనకు అర్పణగాను ప్రతిష్ఠించుకోనే అర్పణగా మన జీవితాలను మార్చుకునే వారిగా ఉండాలి. ప్రెజెంట్ యువర్ లైఫ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. నాట్ యాజ్ అ పార్షల్ కమిట్మెంట్ బట్ టోటల్ సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తానికి మిమ్మల్ని మీరు సమర్పించుకొనిడి, ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అంటూ పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. ఈ మార్పు దేనికి సాదృశ్యంగా సెలవిస్తున్నాడు అంటే, ఈ బాహ్యపు పైనున్న మార్పు మాత్రమే కాదు, పైన ఇతరులకు కనిపించాలని చేసే మార్పు కాదు కానీ అంతరంగంలో ఉంటున్న సమస్తము మార్పు చెందే విధముగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుని బట్టే ఒక భక్తుడు ఏమంటాడంటే, క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ ద కన్ఫర్మేషన్ టు ద కల్చర్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ ద ట్రాన్స్ఫర్మేషన్ టు ద విల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని యొక్క సజీవమైన చిత్తానికి, ఆయన చిత్తానికి మార్పు పొందుకోవడమే క్రైస్తవ విశ్వాసము యొక్క మూల ఉద్దేశము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. మూడవ ప్రాముఖ్యమైన సత్యం గ్రహింపు, డిసర్న్మెంట్ అంటూ చూస్తుంటున్నాం. ఇందులో అపోస్తలుడైన పౌలు లోకాన్ని అనుసరించక మిమ్మల్ని మీరు డిసర్న్ చేసుకునే శక్తిని కనుగొనండి. యు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంటే ఈ టెస్టింగ్ లేదా ఎగ్జామ్ అనే పదంలో దేనికి సాదృశ్యంగా గమనిస్తున్నామంటే, ఒక బంగారము అగ్నిలో వేసి దాని యొక్క శ్రేష్టతను మనము కనుగొనే వారిగా ఉంటాము. దాని విలువను మరి దాని ద్వారా, ఆ పరీక్ష ద్వారా పొందుకునే వారిగా ఉంటాము. అదే విధముగా మనలను మనము పరీక్షించుకుంటూ, మార్పు చెందుతూ, రూపాంతరమును పొందుకుంటూ దేవుని సన్నిధానంలో సజీవమైన యాగముగా మనలను మనము సమర్పించుకునే వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకము చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనమందరము కూడా మనని మనము పరీక్షించుకుందాం. మనము క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరమును పొందుకుందాం. ఆయన బలిపీఠము ఎదుట, ఆయన సన్నిధానంలో సజీవమైన యాగముగా మనలను మనము సమర్పించుకుందాం. అటు కృపా త్రియక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధ దేవ, పరలోకపు రాజా, యేసు క్రీస్తు ప్రభా, నిత్యుడగు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ లోకమును, లోకాశలను వెంబడించకండి
అనుసరించకండి అంటూ నీ వాక్యంలో జ్ఞాపకం చేసింటున్నావు. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ఇదిగో ప్రభా మార్పును పొందుకుంటూ రూపాంతరమును చెందుతూ నీ బలిపీఠము ఎదుట నీ సన్నిధానంలో నా తండ్రి మేమందరము నీకు అంగీకార యోగ్యముగా యాగ్యముగా ఈ లోకంలో బ్రతకడానికి మాకు కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా పాతవి గతించెను, ప్రభువా పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనపరచబడెను. అటువంటి జీవితము, ఈ నూతన జీవితంలో నీ చిత్తమును అనుసరిస్తూ జీవించు వారిగా ఉండు కృపను మాకు వెనుక దయచేయండి. ప్రభా ఈ వాక్యంలో ఏకీభవిస్తుంటున్న ప్రతి ఒక్కరిని నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ప్రార్థన విన్నపములన్నిటిని ఆలకించండి. మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి ఈ దినమంతట్లో వారు చేసే ప్రతి పనులకు నీవే తోడుండి నడిపించి వారి అడుగులను స్థిరపరిచి వారు పరీక్షించుకునిచుండగా మార్పు చెందుతుండగా సమర్పించుకొనిచుండగా ప్రతి అర్పణములను నీ దృష్టికి అంగీకారంగా మలుచుకొని ప్రభా వారి ద్వారా మా జీవితం ద్వారా మా విశ్వాస జీవితం ద్వారా ప్రభా నీవే మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలను అందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.